నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత సిబిఐ కస్టడీపై తీర్పు రిజర్వ్, మధ్యాహ్నానికి వాయిదా వేసిన కోర్టు. సెకండ్ ఇయర్లో 78%, ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల. ఇవాళ తిరుపతికి పవన్ కళ్యాణ్, టీడీపీ జనసేన నేతలతో భేటీ. ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరాపై రేవంత్ రెడ్డి సమీక్ష, రైతుల ఫిర్యాదుపై సమావేశంలో చర్చ. ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న దర్యాప్తు, పలువురు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం. బీజేపీ నేత ఆరూరి రమేష్, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగలపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజ్యాంగంపై అవగాహన లేకుండా బీజేపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన కూతురు కావ్యపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన, దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదని, పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఆరూరిపై ఫైర్ అయిన ఆయన తాను డబ్బులు తీసుకుంటున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఓటమి భయంతోనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అలాగే మందకృష్ణ నాయకత్వం సరిగ్గా లేదనే ఎంఆర్పీఎస్ లో చీలికలు ఏర్పడ్డాయని ఫైర్ అయ్యారు. ఇంకొకటి, నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది, మతం మారుతుంది. నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు. ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో. కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు. నేను రైతుల భూములు లాక్కోలేదు, భూ కబ్జాలు చేయలేదు, దంతాలు చేయలేదు, తన మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. మొన్ననే ఓడిపోయినావు కదా, ఓడిపోయి కూడా 3 నెలలు అయితే లేదు. నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు, లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు. ఒకటి, వర్ధనపేటలో మింగిన భూములు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు వరంగల్లో మిగిలిన 6 నియోజకవర్గాల భూములు మీకు కావాలా? భూబకాసురుడి ఆకలి తీరనట్టుంది. నేను కోరుకునేది ఏంటంటే, భూములు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు జాగ్రత్త, వ్యాపారవేత్తలు జాగ్రత్త. మీ ఆస్తులు కాజేయడానికి ఒక దొంగ మీ ముందుకు వస్తున్నాడు. వాస్తవంగా బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆ సంకుచిత ధోరణి, రాజ్యాంగం పైన కానీ లేదా చట్టాల పైన కానీ ఒక అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణ చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి, అదేవిధంగా వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కాబట్టి, విధానాలపైన మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలపైన మాట్లాడడం. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కనుంది? అధినేత కేసీఆర్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నారా? ఇంతకు వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న నేతలు ఎవరు? బీఆర్ఎస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? వాచ్ దిస్ స్టోరీ. వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తులు చేస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఝలకివ్వడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను కేసీఆర్ తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ స్థానానికి అభ్యర్థి కోసం అన్వేషణలు చేస్తోంది. కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి పార్టీ మారుతూ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో కడియం కావ్యను ఓడించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థి లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపితే కడియం కావ్యకు చెక్ పెట్టవచ్చు అనే దానిపై గులాబీ అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారట. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని వరంగల్ బరిలో నిలపాలనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. తాటికొండ రాజయ్య అయితేనే కడియం కావ్యకు, ఆరూరి రమేష్కు ధీటైన అభ్యర్థి అవుతారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొంతమంది నేతలు అడ్డుకోవడంతో రాజయ్య స్తబ్దుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ కోసం కొంతమంది నేతలు రేసులో ఉన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్ మాదిగా, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ సుగుణాకర్ రాజు, పల్లా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థిని పోటీకి దించడం ద్వారా కడియం కావ్యకు, ఆరూరి రమేష్కు చెక్ పెట్టాలని గులాబీ అధిష్టానం భావిస్తోంది. వరంగల్ లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థిని పోటీకి దించి సత్తా చాటాలను చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? తమ పార్టీ నుండి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి. తాలు తేమ అంటూ ధాన్యానికి మద్దతు ధర తగ్గిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల కష్టాన్ని దోచుకుంటే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే జనగామ మార్కెట్ యార్డ్లో అన్నదాతలను మోసగించిన 4 ట్రేడర్స్పై క్రిమినల్ కేసు పెట్టాలని సీఎం ఆదేశించారు. యాసంగి పంట కల్లాలకు చేరింది. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటకు రాష్ట్ర సర్కారు మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలు వరి ధాన్యానికి 2203 రూపాయల ధరను నిర్ణయించింది. అయితే మద్దతు ధర ఇవ్వకుండా కొందరు దళారులు రైతులను దగా చేస్తున్నారు. జనగామ మార్కెట్ యార్డులో ఇదే జరిగింది. మార్కెట్లోని అధికారులు, కొందరు ట్రేడర్లు కుమ్మక్కై ధాన్యం ధరను తగ్గించేశారు. దానికి ధాన్యాల్లో తేమ శాతం, తాలు ఎక్కువగా ఉందని ధాన్యం క్వింటాలు ధరను 1550, 1569 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జనగామ మార్కెట్ యార్డులో జరిగిన దళారుల దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను మోసం చేస్తే ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్ అన్నారు. తాలు, తేమ సాకుతో ధాన్యం మద్దతు ధరను తగ్గించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దళారులకు సహకరించిన మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే 5422 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రైతులకు మద్దతు ధర విషయంలో తేడా వస్తే బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. ఇక ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌరవ్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత శాతం నమోదైంది. సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. 2వ స్థానం గుంటూరు, 3వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. అయితే ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. తాము ప్రొఫెషనల్ కమెడియన్స్ అని వైసీపీ నేతలు పొలిటికల్ కమెడియన్స్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు జబర్దస్త్ కమెడియన్ హైపరాది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. పవన్ పై అభిమానంతో తాను నెల రోజుల ముందు షూటింగ్లు పూర్తి చేసుకుని ప్రచారంలో పాల్గొంటున్నట్టు వివరించారు. ఇక ప్రచారం అనంతరం ఆయన పిఠాపురం దత్తాక్షేత్రాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. పుదుచ్చేరి లోక్సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నమశివాయను గెలిపించి కాషాయ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి సహా పలువురు నేతలు యానంలో పర్యటించారు. టూర్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వీరికి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యానం చేరుకుని ప్రచార సభలో పాల్గొన్నారు. ఇక అంతకుముందు మల్లాడి స్వగృహం నుండి ఏర్పాటు చేసిన భానీ బైక్ ర్యాలీలో మల్లాడి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకోగలమనే నమ్మకం ఎక్కడైనా కూడా ఆలోచించండి. నేను మీకు చేయమంటున్నాను అంటే నాకేదో చేస్తారని కాదు, అభివృద్ధి కోసం మీ అందరి ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎంపీ గారు నిజంగా ఈయన గెలిస్తే అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయితే మన యానం భవిష్యత్తు కానీ మనది కానీ అక్కడి వరకు చేర్చే విధానంగా ఉంటుంది. అదే కాకుండా ఆల్రెడీ మన ఎంపీ గారు నిజంగా చెప్పాలంటే చాలా నవ్వుగా కూడా ఉంది. సర్కార్ ఎక్స్ప్రెస్ కోసం నేను ఎన్నిసార్లు కలిసానో ఎన్నిసార్లు తిరిగినో నాకు తెలుసు. నిజంగా ఆయుష్మాన్ భారత్ అనేది ఇక్కడ పని చేయట్లేదు. దానికి ఏం చెప్పి సెంట్రల్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళకు కూడా హెచ్చరించి మీరు పూర్తిగా తీసుకోకపోతే కుదరదు, అయినంత వరకు ఎంత చేయగలుగుతారు అంటే కొంతమందికైనా మనం చేయించగలుగుతాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. అది పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్న ఎంపీ గారు నిజంగా ఈయన గెలిస్తే అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయితే మన యానం భవిష్యత్తు కానీ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేగుతుంది. పార్టీ టికెట్ దక్కని ఆశావహులు అసంతృప్తితో ఉన్నారు. అయితే టికెట్ పొందిన ఈటెల పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని, ఒంటెత్తు పొక్కడులకు పోతున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో ఈటెల ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆయనకు కమలం పార్టీ నేతల సహాయం కరువైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటుకు సీనియర్లు అనేక మంది పోటీపడ్డారు. చివరకు అధిష్టానం ఈటెల రాజేందర్కు ఈ సీటు కేటాయించింది. అయితే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన ఆశావహులు ఈటెలకు సాయం అందించేందుకు
విముఖత చూపుతున్నట్లు సమాచారం. కొందరు నేతలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను సాధించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే బీజేపీకి పక్కా గెలిచే అవకాశాలున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా గందరగోళంగా తయారైంది. ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన కొంతమంది సీనియర్ నాయకులకు ఆ అవకాశం దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీని గెలిపిస్తామని చెప్పిన నాయకులు అందరూ ప్రస్తుతం కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయవలసిన ముఖ్య నేతలందరూ ముఖం చాటేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశించిన సీనియర్ నేతలైన మురళీధర్రావు, చాడ సురేష్ రెడ్డి పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పోటీకి అన్ని రకాలుగా సిద్ధపడిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య అసంతృప్తితో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈటెలకు టికెట్ ప్రకటించిన వెంటనే ఆయన రాజీనామాకు దిగారు. మల్కాజ్గిరి టికెట్ ఆశించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ ఇప్పటి వరకు ఈటెల ప్రచారంలో కనిపించలేదు. నియోజకవర్గ స్థాయి నేతలు సైతం ఈటెలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎవరూ కనిపించకపోవడంతో కింది స్థాయి నాయకులు కలవరపడుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తీరును సైతం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఈటెలకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం సరికాదని అంటున్నాయి. ఈటెలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత స్థానిక నేతలు ఎవరినీ స్వయంగా వెళ్లి పలకరించలేదని మల్కాజ్గిరి నాయకులు అంటున్నారు. ఈటెల రాజేందర్ ఒంటెద్దుపోకడల వల్ల పార్టీ నేతలందరూ దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించారు. అయినా ఇక్కడి నాయకుల మధ్య మాత్రం సమన్వయం కనిపించడం లేదు. కమలం పార్టీలోని అసంతృప్తులు అలక వహించిన నాయకులను బుజ్జగించడానికి అధిష్టానం రంగంలోకి దిగింది. మల్కాజ్గిరి నుంచి ఈటలను గెలిపించి పార్లమెంటు పంపితే కష్టపడి పనిచేసిన నేతలకు పార్టీ పదవులతో పాటు జాతీయ స్థాయిలో నామినేట్ పదవులనిస్తామని అధిష్టానం హామీల వర్షం కురిపిస్తోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డెట్ స్టోరేజ్కి చేరుకుంది. కడెం ప్రాజెక్ట్ నీటి నిలువ తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 675.625 అడుగులు 2.870 టీఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టులో పూడిక అతిగా ఉన్న నేపథ్యంలో నీటి నిలువ సామర్థ్యంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు 68,000 ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు రైతుల జీవితాల్లో కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. వర్షాకాలంలో కడెం, దుస్తూరాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సిట్పేట్, హజీపూర్ మండలాల్లోని 68,000 ఎకరాలకు సాగునీరు అందించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీరంతా వృధాగా పోయింది. దీంతో జిల్లాలోని రైతాంగానికి నీటి కటకట ఏర్పడింది. నీరంతా వృధాగా పోవడంతో యాసంగి పంటకు నీరు కరువైంది. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. గతేడాది కంటే నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. యాసంగిలో నీరివ్వమని గతంలోనే ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు కిందనే ఉన్న గ్రామాలకు సాగునీరు వస్తుందని రైతులు పంటలు వేశారు. తీరా పంటలు చేతికొచ్చే సమయానికి పంటకు నీరందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పంటకు నీరందించలేక కళ్ల ముందు పంట వదిలిపెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. కడెం ప్రాజెక్టు ఆయకంటు కింది రైతులంగా గతంలో కడెం ప్రాజెక్టు నీళ్లివ్వమని అధికారులు ప్రకటించారు. కానీ అప్పటికే మేము నారు పోసుకొని నాట్లు వేసుకున్నాం కాబట్టి
మాకు ఒక ఎట్టి పరిస్థితుల్లో ఆ పంటను కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులకు మెప్పించి మేము ఒప్పించి మరి ఆ రోజు కోరగా అధికారులు కొంతమేరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి పంట ఇప్పుడు చివరి దశలో ఉంది కాబట్టి కడెం ప్రాజెక్టులో నీళ్లు లేవు. మరి రైతులమందరం సదర్ మాట ద్వారా నీళ్లు అందే పరిస్థితి ఉంది. గతంలో కూడా వస్తుండే. మరి ఇప్పుడు అధికారులు స్పందించి మా పంటలను కాపాడాలంటే సదర్ మాట ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లను ఇచ్చి మరి మా పంటలను కాపాడినట్లయితే బాగుంటుందని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుండి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయామని రైతులు వారి బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టుకు మరమ్మతులు కాకపోవడం, డెడ్ స్టోరేజీలో నీళ్లుండడం వల్ల పంటకు నీరందక ఎండిపోతున్నాయన్నారు. దీంతో పంటను పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మళ్లీ ఇలాంటి కష్టాలు రాకుండా ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా మేలుకొని తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు రావని చెప్పేసి ఇరిగేషన్ ఆఫీసర్స్ చెప్పినా కూడా పాలకుల నిర్లక్ష్యం, పాలకుల ప్రిస్టేజ్ కోసము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు నీళ్లు లేవు, పోచంపాడులో నీళ్లు లేవు, ఖమ్మం వరకు నీళ్ళు వెళ్ళాలి, సాగునీరు కాదు మాకు సాగునీరు ముఖ్యమని చెప్పారు. దాన్ని నేను ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను. కానీ పాలకులు ప్రిస్టేజ్ కోసం, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈరోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తల్లు లేదా 3 తల్లు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళవుతారు. అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగించి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి మీరు చేయాల్సిన పని ఇప్పుడుంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతులు, కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పంటలకు సాగునీరు విడుదల చేయాలని ఆందోళన బాటపట్టారు. కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏప్రిల్ 1వ తేదీ నుండి సదర్మాట కాలువకు సాగునీరు నిలిపివేశారు అధికారులు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో పొలాల్లో భూమి పగుళ్లు తేలి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సదర్మాట నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎండనక వాననక కష్టపడి వేసిన పంట తీరా నోటికాడికొచ్చే సమయంలో ఎండిపోతూ ఉండడంతో రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రాజెక్టులు కట్టాం, నీళ్లిచ్చామన్న ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. కేవలం అధికారం దాహంతోనే గతంలో పాలకులు 370వ అధికారాన్ని తీసుకొచ్చి కశ్మీర్లకు దేశ ప్రజలకు మధ్య ఓ గోడ నిర్మించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే దేశ ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ సర్కార్ ఈ గోడను తొలగించి దాని శిథిలాలను కూడా రూపుమాపినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొందన్నారు. దేశ ప్రజలందరూ కశ్మీర్ ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గాని మరే పార్టీ గాని మళ్లీ 370 అధికారాన్ని పునరుద్ధరిస్తామంటే దేశ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయమని ప్రధాని హెచ్చరించారు. आशीर्वाद से मोदी ने 370 की दीवार गिरा दी। इतना नहीं, उस मलबे को भी जमीन में गाड़ दिया है मैंने। मैं चुनौती देता हूं, हिंदुस्तान की कोई पॉलिटिकल पार्टी हिम्मत करके आ जाए। विशेष करके मैं कांग्रेस को चुनौती देता हूं। 2024 లోక్సభ ఎన్నికల్లో సినీ టీవీ తారలు హల్చల్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల తరఫున దాదాపు 20 మందికి పైగా నటీనటులు ఎన్నికల గోదాలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ గ్లామర్తో రాజకీయ పార్టీలను ఆకట్టుకొని ఎంపీ టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్న సినీ టీవీ నటి ఎందరిలో ఉన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు వంటి వారు గతంలో కేంద్ర మంత్రి పదవుల్లో రాణిస్తే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులుగా పనిచేసి రాజకీయాల్లోనూ రాణించారు. అయితే రాజకీయాల్లో సినీ గ్లామర్ ఓపై లుక్కేద్దాం. ప్రస్తుత రాజకీయాల్లో రాణిస్తున్న సినీ టీవీ నటీమణుల్లో హేమమాలిని, స్మృతి ఇరానీ ప్రముఖులు.
గతంలో 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన హేమమాలిని 2014లో 2019లో బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన స్మృతి ఇరానీ మళ్లీ అక్కడి నుంచే 3వసారి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ కౌర్, కర్ణాటకలోని మాండ్య నుంచి నటి సుమలత గత ఎన్నికల్లోనే గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. మళ్లీ ఈసారి పోటీ చేస్తున్నారు. ఈసారి లోక్సభలో తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగుతున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒకరు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగు, తమిళ హీరోయిన్ రాధిక తమిళనాడులోని విరుద్ నగర్ నుంచి డీఎండీకే తరపున లోక్సభకు పోటీ చేస్తున్నారు. మలయాళ నటుడు సురేష్ గోపి బీజేపీ నుంచి కేరళలోని త్రిశూర్లో లోక్సభకు పోటీ చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి తమిళ నటుడు సిట్టింగ్ ఎంపీ విజయ్ వసంత్ మరోసారి పోటీ చేస్తున్నారు. కడలూరు నుంచి బీజేపీ కూటమిలో పీఎంపీ నుంచి నటుడు, దర్శకుడు తుంగన్ బచ్చన్ పోటీ చేస్తున్నారు. కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి బెంగాలీ నటి లాకెట్ చటర్జీ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా మరో నటి రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బెంగాలీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్ వరుసగా 3వసారి టీఎంసీ నుంచి గటక్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మరో బెంగాలీ నటుడు హిరణ్మయి చటోపాధ్యాయ పోటీ ఇస్తున్నారు. సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి అసన్పోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీ రాముడు అరుణ్ గోయల్ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అజంగఢ్ నుంచి భోజ్పురి నటుడు దినేష్ లాల్ యాదవ్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మరో భోజ్పురి నటుడు మనోజ్ తివారీ, ఒడిశాలోని బౌలింగర్ నుంచి ఒడియా నటుడు మనోజ్ మిశ్రా, పంజాబ్ ఫరీద్ కోట్ నుంచి నటుడు కరంజిత్ అనుమోల్ పోటీ చేస్తుండగా వాయవ్య ఢిల్లీలో పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో సినీ నటులు పాల్గొనడం ఇదే కొత్త కాదు. 6 దశాబ్దాల క్రితమే ఎంజీఆర్ ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపడితే తర్వాత జయలలిత, ఆంధ్రప్రదేశ్లో మహానటుడు ఎన్టీ రామారావు సీఎం పదవి అలంకరించారు. తెలుగు హీరోలు కృష్ణం రాజు వంటి వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు. నటి జయప్రద ఎంపీగా ఎన్నికయ్యారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, సునీల్ దత్, ధర్మేంద్ర, కిరణ్ ఖేర్ హిందీ నటులు, నటీమణులు రాజకీయాల్లో రాణించారు.